తెలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు జరిగే పోలింగ్ కోసం ఇప్పటికే ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. అటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు జరిగే పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లతో పాటు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. అలానే సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలు గుర్తించిన పోలీసులు పటిష్ట భద్రత, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్లో రేపు జరిగే ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఏపీలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 413 ఉన్నట్టుగా ఎన్నికల సంఘం గుర్తించింది. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీ బరిలో 2,395 మంది అభ్యర్థులు ప్రజా తీర్పును కోరుతున్నారు. అంటే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 13 మందికి పైగా పోటీ పడుతున్నారు. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 35,51,938 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 17,49,058 మంది, మహిళా ఓటర్లు 18,02,588 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 292 మంది. కృష్ణా జిల్లాలో 3,968 పోలింగ్ కేంద్రాలున్నాయి. రేపే పోలింగ్ కూడా జరగబోతోంది. ఏమైనా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయా, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి విజయవాడ నుండి మా ప్రతినిధి నారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 పార్లమెంటు స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 169 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఏఓబి సరిహద్దులు, కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల దృష్ట్యా ముందుగానే ఈవీఎంలు తరలించే కార్యక్రమంలో భాగంగా పోలింగ్ సమయాన్ని కొంత కుదించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 7 గంటల వరకు పోలింగ్ ప్రారంభమయ్యే గంట సమయానికంటే 6 గంటల కల్లా స్థానికంగా ఉన్నటువంటి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు 6 గంటలకే చేరుకోవాలి. గంట పాటు మాక్ పోలింగు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ కొనసాగుతుంది. మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత సరిగ్గా 7 గంటలకు పోలింగు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 45,900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి మొత్తం అదనంగా 10 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. వారితో కలుపుకుంటే 3,93,790 మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అంటే నిన్న సాయంత్రం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం మిషన్లతో పాటు వీవీప్యాట్లు స్థానికంగా ఉన్నటువంటి వారికి కేటాయించినటువంటి నియోజకవర్గాల్లో పోలింగ్ సిబ్బంది స్వయంగా తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు బస్సులను కూడా వినియోగించుకున్నారు. మొత్తం మీద సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు 9,000కు పైగా గుర్తించారు. 400కు పైగా అతి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో, ఇటు ఏఓబి సరిహద్దులో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 2 హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాలు కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అమరావతి నుంచి ఎన్నికల సంఘం అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి ఎప్పటికప్పుడు కూడా తెలుసుకోవడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించున్నారు. మొత్తం మీద పోలింగ్ కేంద్రాల్లోకి ఈసారి ఓటర్లు కానీ ఇతరులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్లు అనుమతించేది లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాలలో ఫోటోలు కానీ సెల్ఫీలు తీసుకోవటాన్ని కూడా నిషేధించడం జరిగింది. రైట్, ఇది అక్కడ పరిస్థితి. కరెక్ట్గా పోలింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 20 గంటల 52 నిమిషాల 13 సెకండ్లు మాత్రమే టైం ఉంది.